ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం అన్లోడ్ అయ్యి లోడ్కి వచ్చాం. ఈ మామూలుగా బ్లేడ్లు ఉంటాయి చూడ, ఈ ప్లాస్టిక్ బ్లేడ్లు, ఆ బ్లేడ్లు ఎత్తుకుంటున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా ఒక 2 వరుసలు అయితే లోడ్ అయిపోద్ది బండి. తలకాయ బ్లేడ్ కాదు. ఇప్పుడు లోడ్ అయితే పూర్తి మొత్తం అయిపోయింది. పట్టా తాళ్ళు కట్టిస్తున్నా. పైన చూడు మా వాడు కష్టపడుతుండు పైనుండి. పైనుండి చూడు, అడు చూడు ఎట్లా కష్టపడుతుండో. రే చింటూ, అట్టయితే ఇబ్బంది లేకుండా కొడుతుండే బాబాయ్ అయితే. వాడు చూడు దాక్కున్నాడు. పట్ట మొత్తం ఆడి వరకు తినిగిపోయింది. బందోబస్తు ఆడుతుండేది బాబాయ్ అయితే. పట్ట ఇబ్బంది లేకుండా, మనకి దారిలో ఇబ్బంది లేకుండా, ఏం లేకుండా ఇబ్బంది పడకూడదని మ్యాక్సిమం ఇదైతే చూసుకుంటే స్టెప్నీ టైర్ ముందు పట్ట కట్టిన తర్వాత గిల్లు మొత్తం ఆ కాట పెట్టుకొని ఎంత వచ్చిందట అనేది చూసుకొని రైట్ ఇబ్బంది లేకుండా లాగరా చింటూ. చింటూ కొంచెం కొంచెం ఎనికి పక్కేసుకోతాడు అలాగ. రే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, అయిపోయేది. దగ్గరికి వచ్చింది పట్టగట్టేది. అల్లడు ఆడెవరు తెలుసుగా. రే తాడు జరుపుకోరా రే. ఇప్పుడే ప్రజెంట్ తాటాకు పోతున్నాం. లోడ్ అయింది బండి, నీట్గా బయటకు వస్తుంది బండి. తాట ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది. తాట ఎప్పుడు డీజిల్ కొట్టించి బంకు నుంచి బయలుదేరిన 4000కి. ఇంకా నేరు ఒకటే రూట్. ఇంకా బంకు నుంచి సర్వీస్లో నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బైపాస్ ఎక్కితే ఇంకా నేరు ఒకటే రూటు. ఇంకా తడ నుంచి ఫస్ట్ గుమ్మడిపూడి నుంచి తడ నుంచి సూళ్ళూరుపేట నుంచి గూడూరు నాయుడుపేట దాటిన తర్వాత మన నెల్లూరు నుంచి
ఇప్పుడు మనం ప్రజెంట్ తలా దాటి సూళ్ళూరుపేట దాటి సూళ్ళూరుపేట టోల్గేట్ దాటి మనం దగ్గర నాయుడుపేట గూడూరు నాయుడుపేట మధ్యలో ఉన్నాము. ఇట్టే ఒక 3:30కి 4కి రీచ్ అయిపోతాం విజయవాడ. మనతో పాటు మన ఫ్రెండ్ బండి ఒకటి, మా ఫ్రెండ్స్ బండి 2 వస్తున్నాయి. ఇబ్బంది ఆరాంగా వెళ్ళిపోతాను. తర్వాత చూపిస్తాను, ఆ బండ్లు కానీ చూపిస్తాను మీకు. రూట్ అయితే ఇబ్బంది లేకుండా ఆరాంగా వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. పెద్ద టన్నేజ్ కానీ లేదు మనలో, కానీ హైట్ లోడ్ అయినా కానీ టన్నేజ్ ఏం లేదు. 6 టన్నుల 6.5 వచ్చింది అంతే. పాసింగ్ ఇంకా తక్కువే, మంది 11.5 పాసింగ్ మంది. అది ప్రస్తుతానికి అయితే ఆర్టీఓ సూళ్ళూరుపేట టోల్గేట్ కూడా ఆర్టీఓ ఆపిల్ కానీ ఏమనకుండా పంపించేసాడు. ముందున్న ఆర్టీఓలు ఏమన్నా అంటారో ఏందో చూడాలి. కంటైనర్ బాక్స్ పోతుంది, ఇబ్బంది లేకుండా ఆరాంగా. ఆడికమయ్యా మీనికి ఎట్లా ఆటో వాడు కానీ మీరు ఎట్ట కొడుతున్నాడు, కొంతపాటు కొడుతున్నాడు ఆటో వాడు. అక్క జీతం బండి చూడండి అట్ట కొడుతున్నాడు, వీళ్ళు జీతం బండి చూడండి ఎట్ట కొడుతున్నాడు. మనం మ్యాక్సిమం 60 పట్టుకోబోతున్నాం, అడైనా చూడు ఎట్ట కొట్టుకోబోతున్నాం జీతం బండి. తమిళనాడు బండి ఇబ్బంది లేకుండా అయితే అసలు రూట్ మాత్రం సాగిపోతుంది. తమిళనాడు ఈ రూట్ వచ్చేది డైరెక్ట్ టెక్కలి, ఒకటే రూటు. చెన్నై టు టెక్కలి ఒకటే రూటు. 1400 కిలోమీటర్స్ దానికి వస్తుంది. 1400 కిలోమీటర్, 14 నెల్లూరు అంతే 1400 కిలోమీటర్ దానికి వస్తుంది. టెక్కలి దానికి అయితే ఇబ్బంది లేకుండా ఆరాంగా అయితే సాగిపోతుంది రూట్ అయితే. రూట్ మాత్రం అయితే ఇబ్బంది లేకుండా ఉంది, టాప్ అండ్ టాప్ రూటు, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఆడాడ కొంచెం బ్రిడ్జిల కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిగతా అంతా రోడ్డు మొత్తం టాప్ అండ్ టాప్ రూటే. ఇప్పుడు మనము వెంకటాచలం టోల్గేట్ దాటిన తర్వాత నెల్లూరు దాటిన తర్వాత నుంచి ఇంకా 6 వే లైన్, ఇది వచ్చేసి 4 వే లైను. ఇంకా 6 వే లైన్ వస్తుంది నెల్లూరు దాకా. ఇంకా ఇబ్బంది లేకుండా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. బయట చూడండి ఎదురు లైటింగ్ మొత్తం. ప్రజెంట్ అయితే మనవన్నీ ఆ బండ్లో ఎక్కించి వీడియో తీయాలని చెప్పి పంపించాను క్లీనర్ కానీ. అది వస్తుంది మనం పెట్టుకోండి. ఇదేమో టైర్ల బట్టి మనది ఏ పోయేది. బండి ఆ బండి బాబాయ్ బండి వెనకాలనే ఉంది, అది ఇంకా రాలే. దీంట్లో ఒకటి మెచ్చుకోవచ్చు, అంటే లేడీస్కి టాయిలెట్ ఇబ్బంది కాకుండా బస్సులో టాయిలెట్ పెట్టు. దీంట్లో స్మార్ట్ బస్సు దాంట్లో ఇది ఒకటి మెచ్చుకోవచ్చు. ఈ బస్సులో ఇది ఒకటే మెచ్చుకోవచ్చు. ఈ బస్సులో అయితే ఇబ్బంది లేదు. మాత్రం అయితే ఇబ్బంది లేకుండా ఆరాంగా సాగిపోతుంది. ఏ టెన్షన్ లేకుండా, ఎవరితో ఏ బాధ లేకుండా.
మన వాళ్ళు అయితే పీక్కొని వెళ్ళిపోతూనే ఉండరు. ఏమి చిన్న గ్యాప్ కానీ లేదు మన వాళ్ళకి ఎదుగా మన బండి ముందు మన వాళ్ళ బండి ముందు మనదేమో వెనకాల మనకు మన స్లో అయిన వీడియో తీయడానికి మన బండి వీడియోస్ అయితే తీయడానికి. బైక్ కింది ఆంధ్రా కింగ్. మనవాడు బండి మనం ప్రజెంట్ నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో ఉన్నాం. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తే నెల్లూరు ఎంట్రన్స్ ఇది. అటు పోతే ఆటనవర్ వస్తుంది. ఇటు కొంచెం ముందు పోయిన తర్వాత చూపిస్తాను రూటు. అటు పోతే ఆటనవర్ వస్తుంది, నెల్లూరు ఆటనవర్. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కానీ పడిందంటే పైనుంచి వెళ్ళిపోవడం ఇంకా బళ్ళు ఇబ్బంది పడకుండా. ఇటు పోతే నెల్లూరు ఆటనవరు, నెల్లూరు సిటీలోకి వెళ్ళిపోద్ది ఇంత ఈ రూటు. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయినాక ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, ఇబ్బంది లేకుండా. కానీ రూట్ మాత్రం టాప్ రోడ్ అబ్బా. ఆరామ్ రూట్ నుంచి ఏమి వేరు మార్చే పని లేదు, ఇబ్బంది లేకుండా ఆరామ్గా వెళ్ళిపోవచ్చు. ఒక్కళ్ళతో పంచాయతీ లేకుండా రూట్కి అయితే ఇది. ఇక ఇదొకటి ఇంకోటి ముందు ఒకటి ఉంది. ఆ రెండు కానీ ఇదొకటి ముందు ఒకటి, అంటే ఈ రెండు కానీ కన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇంకా టాప్ రూటు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒంగోలు ఎంటర్ అయినాం. బైపాస్ నుంచి పోతే చుట్టూ తిరగద్దు అని చెప్పేసి ఇటు ఒంగోలు ఊర్లోంచి వెళ్ళిపోతున్నాం. ఇబ్బంది లేకుండా రూట్ కానీ అది ఒంగోలు బైపాస్ నుంచి కొడదాం, ఊళ్ళో నుంచి కొడదాం ఆలోచిస్తే, కానీ బైపాస్ నుంచి కొట్టడమే మేలు. కానీ ఊళ్ళో నుంచి కొడితే దగ్గర మనకి డింజి అడిపోయి అటు తిరిగితే దగ్గర. ఇటంటే అంతా తిరుక్కొని పోవాలి, అది ఆలోచిస్తున్నా. ఇదేమో 16 టైరు 14 టైరు అర్థం కావట్లే బండి. ఊళ్ళో నుంచి కొట్టేస్తా బండి మ్యాక్సిమం, బయట నుంచి అది కొట్టను, ఊళ్ళో నుంచే కొట్టేస్తా. ఊళ్ళో నుంచి పోతే నాకు కొంచెం దగ్గర. ఊళ్ళో నుంచి కొట్టేస్తా బండి. ఇక పులి మంది అది ఊళ్ళోకి అయితే ఆరాంగా వెళ్ళిపోవచ్చు. కొంచెం ముందు పోతే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. ఈ రూటు మన నెల్లూరు నుంచి ఇటు నుంచి వచ్చే వాళ్ళకైతే ఇటు జస్ట్ ఇక్కడ నుంచి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఒంగోలు సిటీ. మార్నింగ్ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, నైట్ పూట అయితే ట్రాఫిక్ పిల్లలు అనేవాళ్ళు ఉండరు. ఇది ముందు స్పీడ్ బ్రేకరు డీమార్ట్. ఇది వచ్చేసి అదేదో వస్తుంది డీమార్ట్ ఆడ. బండి వెనకాల మా ఓడిపోయింది.
ఏం రాలేదు. ఏమో ఒక్క బస్సు అటు చక్కగా కొట్టేస్తాడు మా ఫ్రెండ్ గారు అటు నుంచి చక్కగా కొట్టేసినట్టు. ఏమో మనకి అందరింది డీమార్ట్ నుంచి కొంచెం ముందుకు వచ్చినామంటే మీకు లెఫ్ట్ సైడ్లోనే కిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కానొస్తుంది. నేను అన్నగారు ఈరోజు ఇప్పుడు పొద్దున్నే క్లీన్ చేస్తుందో ఉందో అర్థం కాకుండా ఇదే రూట్ చక్కగా కనిపోతుంటే బంగారు షాప్ వస్తే కొంచెం ముందు పోయిన తర్వాత సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ ఎక్కువ తిరిగితే పోస్ట్ ఆఫీస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. అంటే పోస్ట్ ఆఫీస్కి ఏమైనా ఏమంటే చూడు సర్కిల్ ఈ గొంతులో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ రూట్. హెచ్పి పెట్రోల్ బంక్ ఇది 24 hours ఆన్లోనే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే నేను యాక్చువల్గా అయితే ఇటు వచ్చింది టీ షాప్ దొరుకుతుంటాయి ఏమని చెప్పి వచ్చినాం. తీయడానికి బైపాస్ ఇప్పుడు ఇంకా బైపాస్ వచ్చేదానికి టీ షాప్ ఒక్కడిగా కాంటలేదు. ఇటు వచ్చినా చూద్దాం నేను దొరికినాము. దొరకపోయినా మన బ్యాట్ లెక్క దొరికినా మనం బ్యాట్ లెక్క. కానీ అటు బైపాస్ మీద పోయినా మొత్తం చుట్టూ తిరిగేది. ఇటు నుంచి దగ్గర మనకి ముందుకి వచ్చేది అది అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అన్న క్యాంటీన్ మళ్ళీ రీఓపెనింగ్ ఏమి అన్న క్యాంటీన్ ఒంగోలులో కానీ ఈ సర్కిల్ కాంచి లెఫ్ట్ తిరిగి మళ్ళీ ఈ సర్కిల్ నుంచి రైట్ తిరిగి మళ్ళీ కొంచెం దూరం మీద మళ్ళీ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కాంచి మళ్ళీ ఈ సర్కిల్ కాంచి లెఫ్ట్ రైట్ తిరిగి మళ్ళీ అంటే చక్కగా పోతే మళ్ళీ ఇంకో సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కాంచి మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. అది చక్కగా పోయిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగిన తర్వాత కొత్తపట్నం రూట్ ఈ సర్కిల్ కాంచి ఇది కొంచెం ముందు పోయినా కానీ ఆ నుంచి చక్కగా ఓడే రోడ్ ఉంటుంది. కానీ అది ఇటు పోయే వాళ్ళకి లేదు అటు దారి, అటు ఇటు వచ్చే వాళ్ళకి ఉంది దారి. ఇది వచ్చేసి 1 way, అటు వచ్చి అటు నుంచి వస్తుంది 1 way. అటు నుంచి అటు వచ్చి ఆడెక్కుద్ది. అయితే పోలీస్ మామూలు కేసులు కొట్టరు. ఇది 1 way రూట్ అయితే అది. ఈ దాని మసీద్ ఉంది, మసీద్ వెనకాల నుంచి రూటు ఈ రూటు. ఇప్పుడు లారీ పోతుంది, ఆ రూట్కి పోతే డైరెక్ట్ ఆ రూట్ కాడికి ఎక్కేస్తాం. ఆ రూట్ కాడికి ఎక్కేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది కానీ వచ్చేది కాంప్లెక్స్, బాబూజీ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్లో ఇంకా అల్లోడు కానీ ఏమైనా అయ్యేది, ఇటు కందిపప్పు కానీ ఏమైనా తెచ్చినా కానీ ఆయిల్ కానీ మొత్తం A to Z దీంట్లో అల్లోడు. కొంచెం ముందు మార్కెట్ ఉంటే మనం, కానీ మనం మార్కెట్ రోడ్డు పోము, చూపిస్తాం మార్కెట్ పోయే దారి. ఇక్కడ ఒక రోడ్డు చూడు, అదొక రోడ్లో వచ్చి ఆ రూట్లోంచి పోయినా మార్కెట్కి పోతాం. కొంచెం ముందు పోయి అడిచి బస్ స్టాండ్ కాంచి పోయినా మార్కెట్కి పోతాం. కానీ ఇప్పుడు మనం అద్దెంకి రూట్లో పోతాం. ఇప్పుడే మనం అద్దెంకి రూట్ వెళ్తాం, ఆడ పడుతుండ్రు. యాడికే బండి వస్తుండే అవునే కమాల్. ఈ ఆర్టీసీ రోజులకి ఏం పని పాటలేదు, ఎట్ట పడితే అట్లా దూరటము, తర్వాత రాంగ్ రూట్ అనేది లేదు, ఏమి లేదు వీళ్ళకి. ఈ ఆర్టీసీ వాళ్ళకి మళ్ళీ నీతులు, ఆర్టీసీ వాళ్ళని కొట్టవద్దు, తొక్క తోలు ఏందో. ఒక్కసారి బయటకు వచ్చి చూడమను ప్రభుత్వాన్ని, పోలీసు వాళ్ళని, వీళ్ళందరినీ తెలుస్తుంది ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు, ఏంది ఎట్టబోతున్నారు ఏందని. అది తెలియకుండా వీళ్ళ వల్ల యాక్సిడెంట్లు అయ్యే ఆర్టీసీ వాళ్ళ వల్లనే. మళ్ళీ మాట్లాడతారు డ్రైవర్లు కొట్టారు, గీరోళ్ళు కొట్టిండని.